అందరికీ క్షణార్థులు. సో ఈ రోజైతే అంటే ఈ 2 రోజుల నుంచి చూస్తున్నట్టయితే మన తెలంగాణ గేయం అంటే అందశ్రీ గారు రచించిన ఒక తెలంగాణ గేయం అయితే ఉంది. సో దానికి మాత్రం ఏంటంటే కీరవాణి గారి అంటే సంగీత దర్శకులుగా పెట్టాలని చెప్పేసి అయితే కోరుకున్నారు రేవంత్ రెడ్డి గారు. అయితే దీనికి సంబంధించి చాలా జరుగుతున్నాయి. అంటే అంతర్గతంగా అసలు కీరవాణి గారు ఎందుకు అని చెప్పేసి అయితే కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు కీరవాణి గారు అర్హులే కాదు తెలంగాణ పాట కోసం అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కాబట్టి కీరవాణి గారు కరెక్ట్ అని చెప్పేసి అందశ్రీ గారు చెప్పడం జరిగింది. మరి ఏం జరుగుతుంది ఏందనేది మనకి ఇంకొంచెం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ అండ్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నాను. అయితే మీరేంటంటే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్, ఇవన్నీ మీరు చూశారు. అంటే ఉద్యమ టైం నుంచి వెళ్ళి కూడా అంటే ఉద్యమం చేసేటప్పుడు ఎట్లున్నది ఏందనేది కూడా మీరు చూసిండ్రు. అన్నీ చూసిన తర్వాత ఎట్టకేళ్ళకైతే తెలంగాణ సాధించుకున్నాం. ఎట్లనో కింద మీద పడ్డం. కొంతమంది అమరవీరులు వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేసిండ్రు తెలంగాణ కోసం. ఇంత జరిగిన తర్వాత ఈరోజు ఏంటంటే అందశ్రీ గారు అయితే రాసిండ్రు, తెలంగాణ గేయం రాసిండ్రు, బాగానే ఉన్నది. కాకపోతే ఇక్కడ ఏంటంటే తెలంగాణ పాటకి కీరవాణి గారు ఎంతవరకు న్యాయం చేస్తారు? అంటే సంగీత దర్శకుల లెక్క ఆయన ఓకేనా కాదా? మీ మాటల్లో చెప్పండి. గత వారం రోజుల నుంచి చర్చ బాగా జరుగుతూనే ఉంది. వాస్తవానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, పాలన వచ్చినాక అప్పుడే ప్రస్తావన వచ్చింది. నేను 3 నెలల కిందనే నేను గతంలో కూడా రకరకాల వీడియోలు కూడా చేశాను. తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఏంది, ఈ రేవంత్ రెడ్డి ఏమేమి మార్చే ఉద్దేశాలు ఉన్నాయి, అందులో భాగంగానే అసలు తెలంగాణ గీతం గురించి కూడా ప్రస్తావన రావడంతో ఆ రోజే చెప్పాను. వాస్తవానికి మనకు ఈ తెలంగాణ రావడానికి కేసీఆర్ పోరాటం పటిమ ఎంతో కొనియాడదగింది, అది ఎవరు కాదనలేదు. దాంతోపాటు అమరవీరుల త్యాగాలు కూడా గొప్పవి, ఎవరిది ఇంతలో తక్కువ లేదు. ఒక అడుగుకి అమరవీరులు కూడా గౌరవించాలి కాబట్టి వాళ్ళది ఎక్కువ అని కూడా చెప్పడానికి కూడా పెద్ద సమస్య లేదు మనకు. అయితే వచ్చిన తెలంగాణ ఎందుకోసం పోరాడాము? మన ఆత్మగౌరవం కోసం పోరాడావు, మన నిధుల గురించి పోరాడావు, మన నీళ్ళ గురించి పోరాడావు, మన నియామకాల గురించి పోరాడావు. ఈ పోరాటంలో ఎందుకు కావాలనిపించిందంటే ఆ ఆంధ్రుల పెత్తనం, ఆంధ్రుల అలసత్వం, ఆంధ్రుల వనస బాలితత్వం, అవహేళనల మధ్య మన భాష పట్ల, మన సంస్కృతి పట్ల, మన నడవడిక పట్ల, మన ఆహార అలవాట్ల పట్ల చులకన భావం, హేళనలు ప్రతి క్షణం, ప్రతి అడుగడుగున సంవత్సరాలుగా, ఏండ్లుగా మనం అనుభవపడుతున్నప్పుడు ఒక స్థాయి దాటిన తర్వాత ఆ అవహేళనను తిరుగుబాటు చేస్తూ ఇలాగే ఉంటే ఇంకా బానిసలం అయిపోతాం, రాబోయే తరంలో, రాబోయే భవిష్యత్తు తరాలు ఇంతకన్నా బానిసత్వం బతకాల్సి వస్తుంది. అప్పటికి కూడా మనం కరువు కటకాలతో, మన నిర్లక్ష్యానికి గురై, నిధులు లేక, నీళ్లు లేక, నియామకులు మనకు వర్తించక మన తెలంగాణ బిడ్డలు అడవిబాట పట్టి, మనకు తెలుసు 90వ దశకంలో నక్సలిజం ఎక్కువగా ఉంది. అడవిబాట పట్టుడు, లేతే అడవి బాట, లేతే దుబాయ్ బాట, బొగ్గుబాయి బాటను బొంబాయికి వలస వెళ్ళిన రోజులు మనం చూసాం. మన తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ప్రతిరోజు లేదా వారాంతరానికి 2 రోజులు బొంబాయికి బస్సు, సూరత్కు బస్సులు ఉన్న, ట్రిప్పులు అప్ అండ్ డౌన్ బస్సులు ఉన్న చరిత్ర మనం చూసాం. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది, మలిదశ ఉద్యమం. ఏదో రకంగా సాధించుకున్నాం. మరి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి మౌలిక స్వరూపాలైనటువంటి రాష్ట్ర గీతం, రాష్ట్ర ముద్ర, రాష్ట్ర పక్షి, రాష్ట్ర జంతువు, రాష్ట్ర చెట్టు, రాష్ట్ర పుష్పం, ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా అన్ని రాష్ట్రాలకు ఉన్నట్టు మనకు ఉండాలనుకున్నాం. దాని ప్రకారం ఎవరైతే ఉద్యమకారుడిగా ఉన్నాడో ఆ ఉద్యమకారుడి నేతృత్వంలోనే తెలంగాణ పాలనలోకి వచ్చింది. ఆయన స్వాప్నికుడు, అతను విజనరీ, తను ఏదో చేయాలనుకున్నాడు, అదేదో చేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అతను పాలన కాలంలో చాలా రకాలైన విమర్శలు వచ్చాయి, రకరకాల అవినీతి ఆరోపణలు వచ్చాయి. నేను దాని లోతులకు వెళ్ళదలుచుకోలేదు. కేసీఆర్ పార్టీకి ఇప్పుడు ఉన్నప్పటికీ ఆ రాజకీయ పార్టీ కోణం నాకు అనవసరం. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు మంచి చెడు ఉంటుంది, వాళ్ళ అవినీతి ఉంటుంది, తప్పులు ఉంటాయి, ఏవైనా ఉండొచ్చు. వాటి లోతులకు వెళ్ళదలుచుకోలేదు. కానీ తెలంగాణ ఆత్మగౌరవం మాత్రం ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం. ఈ తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో ఎందుకు ఈ రాద్ధాంతం అవుతుంది? తెలంగాణ పుష్పము తంగిడి పువ్వు, తెలంగాణ చెట్టు జమ్మి చెట్టు, తెలంగాణ పక్షి పాలపిట్ట. సో ఈ విధంగా తెలంగాణ రాజముద్ర ఏదో చేసుకున్నాం. ఇన్ని చేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం గీతం కూడా ఎందుకు పెట్టలేరు అనేది ఒక ప్రశ్న.
ఏంటి మరి ఎందుకు పెట్టలేదు అంటే మనకి యాజ్ ఫర్ రికార్డ్స్ ప్రకారం చూసినా మన అన్నీ చూస్తున్నా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర గీతంగా అందశ్రీ గారి పాటను పెట్టే ప్రయత్నం చేసిండు. అది అర్థమవుతుంది. మనం మొదటి నుంచి కూడా ఉద్యమ కాలంలో ఆ పాట ఎంతో కీలకమైనది. కానీ మనం ఒక ఇంటర్వ్యూలో చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారితోని ఎలక్షన్స్ ముందు మనం ఒక ఇంటర్వ్యూ చూసినాం, రేవంత్ రెడ్డి గారితో చేసిండ్రు, కానీ ఎప్పుడు పట్టించుకోలేదు నన్ను అని చెప్పేసి అందశ్రీ గారు చెప్పడం జరిగింది. మాటలు చాలా మాట్లాడుతూ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అందశ్రీ గారి మీద గౌరవాన్ని తగ్గించుకునేటువంటి వాక్యాలు. ఎందుకంటే సరే చరిత్ర సాక్ష్యాలు ఉన్నాయి, ఆయన అబద్ధం చెప్తుండొచ్చు, నెగోషియేషన్ జరిగిన మాట వాస్తవం. అయితే దాంట్లో రాష్ట్ర గీతం పెట్టే ప్రయత్నంలో దాన్ని చరణాలు ఏదో 4 వాక్యాలు ఏదో మార్చాలంటే తను ఒప్పుకోలేదట. నేను రాసింది నువ్వు ఎట్టట్లా మారుస్తావు, నా ఆత్మగౌరవం నా కవి స్వేచ్ఛను హరిస్తారా అని అంటే ఏదో మాట్లాడి అబ్జెక్షన్ చెప్పాడు. దాన్ని ఎలాంటి మార్పులు చేయడానికి ఇష్టపడతలేరనే విషయం కేసీఆర్కి తెలవడం, దాంతో ఆ ఇష్యూని పక్కకు పెట్టాడు అనేది వాస్తవం. అయితే వాస్తవ పరిస్థితి. దీనికన్నా ముందు ఇంకా తెలుసుకోవాల్సిందంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు 2000 ప్రారంభమైన 2002వ సంవత్సరం ఆ ప్రాంతంలో కొంచెం స్పీడ్ అందుకుంది. అప్పుడు ఈ కేసీఆర్ దృష్టికి అందశ్రీ గారు రాసిన పాట అతని దృష్టికి వెళ్ళడం, అప్పుడు ఆయన పరిశీలించి అందశ్రీ గారిని పిలిపించి మాట్లాడి, అన్న ఈ పాట బాగుంది, చాలా బాగుంది, ఇదే తెలంగాణ ఉద్యమంలో వాడుకుంటానికి నేను తీసుకుందాం అనుకుంటా, ప్రచారానికి తీసుకుంటానంటే ఆయన అభ్యంతరం చెప్పలేదు. దానిలో చాలా సంతోషం కూడా ఆయన అందశ్రీ గారు అన్నారు. దాంతోపాటు అయితే దీంట్లో కొన్ని మీరు రాసింది బాగుంది, కానీ ఉద్యమాన్ని స్ఫూర్తి కలిపి పదం కట్టి జనం అడుగేసి అందలాది గెలవంటే కొన్ని స్పీడ్ ఉండాలి, కొంచెం ఒక ప్రేరణ పదాలు ఉండాలి, గర్వించే పదాలు అటువంటి సంపదను మన సంపదను ప్రతిబింబించే పదాలు కొన్ని ఉండాలని ఆయన తలిచాడు. స్వాభావికంగా కేసీఆర్ కూడా కవి పండితుడు, తెలుగు సాహిత్యం మీద అభిరుచి ఉన్నవాడు కాబట్టి కొన్ని మార్చాలనుకుంటే దాన్ని ఉంది నిరభ్యంతరంగా మార్చాడు అన్నాను కూడా ఆయన అభ్యంతరం చెప్పలేదు. ఆ రోజుల్లోనే అందశ్రీ గారు రాసిన పాట కొన్ని మార్పులతోటేనే ఇప్పుడు మనం వింటున్న పాట. అందశ్రీ యాజిటీస్ రాసిన పాట కాదు, కొన్ని మార్పులతో ఇప్పుడు జనబాహుల్యం ఉన్నటువంటి పాట అందశ్రీ గారు రాసిన యాజిటీస్ పాట కాదు. ఆ రోజే మార్చాడు. సరే రాష్ట్ర గీతంగా పెట్టుకునేటప్పుడు సంక్షిప్తంగా పెట్టుకోవాలని కేసీఆర్ గారు అనుకుండొచ్చు, లేదా క్యాబినెట్ అనుకుండొచ్చు. ఆయన ఇష్టపడలేదు. వాస్తవానికి అందశ్రీ గారు తెలుసుకోవాల్సింది కానీ అందశ్రీని వెనకేసుకొస్తున్నటువంటి ఈ ఆంధ్ర బానిసలు కానీ తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన జాతీయ గీతం జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన పాట గేయాన్ని ఆయన పుస్తకంలో రాసిన పుస్తకాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చి మనం పెట్టలే. దాంట్లో కొన్ని పంక్తులు కొన్ని మార్పులు చేసే తీసుకున్నది. రవీంద్రనాథ్ గారికి లేని కావ్య స్వేచ్ఛ కానీ అభ్యంతరం కానీ అందశ్రీకి ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాలేదు. ఇది కేవలం కేసీఆర్ను ఇతను బదనాం చేయడానికే ఇది సెంటిమెంట్ డైలాగ్ కొడుతున్నారు అని అనుమానం. వాస్తవానికి కేసీఆర్కి అయితే ఒప్పుకోలేదు అనుకుందాం, మరి ఇప్పుడు మార్పులు జరిగాయని చెప్తున్నాను. మరి అంటే రేవంత్ రెడ్డికి అయితే ఒప్పుకుంటాడు కానీ కేసీఆర్కి అయితే ఒప్పుకోడా అందశ్రీ గారు ఆయన అందశ్రీ గారే క్లారిటీ ఇవ్వాలి దాని గురించి. ఎందుకంటే అందశ్రీ గారు మాట్లాడిన ఫోన్ కాల్ కూడా మనం విన్నాం, 1 by 1 కూడా నేను చెప్తాను. వాస్తవాలు ఏంటంటే రాష్ట్రాల గీతాలు ఉండాలా వద్దా, ఈ రాష్ట్రాలకు జెండా ఉండాలా అనేది రాజ్యాంగంలో చెప్పబడలేదు. ఎందుకు అంటే రాష్ట్రాలకు ఈ జెండా కానీ గీతం కానీ రాష్ట్ర గీతాలు కానీ రాజ్యాంగంలో చట్టపరంగా మన ప్లేస్ ఇస్తే 1947లో రాజ్యాంగం మన స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాయించే ప్రయత్నంలో 1947లో మనకు 660 సంస్థానాలని రకరకాల రాజ్యాలని చిన్న చిన్న రాజ్యాలని సంస్థానాలని రాజులని సామ్రాజ్యాలని ఇండియన్ యూనియన్లో కలుపుకున్నాం. మన దేశం కూడా ఇండియన్ కంట్రీ అనో భారత్ కంట్రీ అని ఉండదు, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే ఉంటుంది మనిషిన. అంటే చిన్న చిన్న రాష్ట్రాలను మనం కలుపుకున్నాం, రాజ్యాలను సమూహంగానే చెప్పబడుతుంది రాజ్యాంగంలో. వీళ్ళకి కనుక మనం అఫీషియల్గా మీ పాట మీ యూనిటీ మనం ప్రకటించి ఏర్పాటు చేస్తే రేపొద్దున ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలుగుతుందేమో, వాళ్ళలో ఆ భావం పెరిగితే మళ్ళీ మా రాజ్యం కావాలంటారో మా సంస్థానం కావాలంటారో దూరచూపుతోటి ఈ రాష్ట్రాలకు గీతాలు కానీ జెండాలు కానీ ఉండాల్సిన అవసరం లేదంటూ దాన్ని రాజ్యాంగంలో పెట్టకపోవడమే కాకుండా అక్కడ రాజ్యాంగం చర్చా టేబుల్లోనే దాన్ని పక్కకు పెట్టడం జరిగింది. అంటే ఇంతవరకు ఈ దేశంలో 30వ రాష్ట్రం అనేది చాలా రాష్ట్రాలకు రాష్ట్ర గీతాలు లేవు, రాష్ట్ర జెండాలు లేవు. కేవలం ఒక ఐచ్ఛికంగా ఆ పాలకుల తీరును బట్టి ఒక 12 నుంచి 13 రాష్ట్రాలకు వాళ్ళ రాష్ట్ర జెండా ఉంది, రాష్ట్ర గీతికలు ఉన్నాయి. ఉదాహరణ కర్ణాటక జెండా ఉంది, కర్ణాటక రాష్ట్ర గీతం ఉంది, అభ్యంతరం లేదు. మనకు కూడా ఉంటే తప్పేం లేదు, చట్టం కూడా ఏం చెప్పట్లే పెట్టుకోవద్దని. కానీ రాష్ట్ర గీతం కానీ రాష్ట్ర జెండా పెట్టిన తర్వాత మనకు దాని ప్రివెంటివ్ యాక్ట్ ఉంటుంది. అంటే దాన్ని ఎట్లా హానరింగ్ ఎలా చేయాలి, దాన్ని ఎట్లా చేయాలి
చేయాలని ఒక మాన్యువల్ అయితే రాసుకుంటాం. అది వేరే విషయం. అది చట్టం చేసుకుంటాం, దాన్ని అమల్లో ఉంటుంది. అయితే ఇక్కడ రాష్ట్ర గీతం ఉండాలా లేదా అన్నప్పుడు రాజ్యాంగంలో చెప్పనప్పుడు ఈ అందశ్రీ గారు చెప్పినట్టు వినకపోవడం, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నప్పుడు మనం రాజ్యాంగం ద్వారానే తెలంగాణ, అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ద్వారానే తెలంగాణ ఏర్పడింది కాబట్టి రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నట్టు, రాజ్యాంగంలో చెప్పని విషయాన్ని అంతగా ఎందుకు ఈ రాష్ట్ర గీతం గురించి మనం ఆయన ఒప్పుకుంటలేడు. సరే ఇది ఇంత ఇంపార్టెంట్ కాదు, పక్కకు పెట్టిన సందర్భంగా కనిపిస్తుంది. అంటే రాజ్యాంగంలో ఫెడరల్ స్ఫూర్తి విరుద్ధంగా మనం ఇప్పుడే ఎందుకు వెళ్దాం, రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, మన ఆ రాజ్యాంగంలో అంశాలే కదా మనం తెలంగాణ ఏర్పాటుకు కారణమైంది. సో అట్లాంటప్పుడు ఇది పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదు, చూద్దామని పక్కకు పెట్టిన అంశంగానే చూడాలి. కానీ ఇతను కేసీఆర్ తగ్గలేదు, అందశ్రీగా తగ్గలేదు. ఇక్కడ కేసీఆర్ అహంకారము ఇంకేదో ఉంటే అదే విషయం అందశ్రీ కూడా ఉందని మనం భావించాలి. అంటే నువ్వెంత అంటే నువ్వెంత అని అంతే కదా. అంటే ఇప్పుడు చూస్తుంటే మరి ఇప్పుడు ఎట్లా మార్పులు చేర్పులు చేసిండ్రు. అందశ్రీ గారు వాయిస్ ఒకటి విన్నాం, మన తెలంగాణ మిత్రులు ఒకటి కాల్ చేసినప్పుడు అందరూ వైరల్ అయింది, అది విన్నాం. దాంట్లో ఆయన వాక్యాలు విన్న చూసిన చాలా బాధ కూడా వేసింది, చాలా బాధపడ్డా అందశ్రీ గారికి. ఎందుకంటే అతని పాట వ్యక్తిగతం పాట అయితే ఎవరు అభ్యంతరం చెప్పరు. రాష్ట్ర గీతం అంటే మన అహంకారానికి, మన ఆత్మగౌరవానికి ప్రతీక. దాన్ని మనం చూస్తే మనం ఒక గర్వంగా ఫీల్ అవ్వాలి. ఆ పాట పాడుతున్నప్పుడు ఒక ఆంధ్ర ఆయన మ్యూజిక్ చేసేటంటే ఏమిటి అర్థం కాకుండా ఇప్పుడు ఏమంటున్నా, కళకు కళాకారులకు భాష భేదం ఉంటుందా, రాష్ట్ర భేదం ఉంటుందా, ప్రాంత భేదం ఉందా అంటున్నా. ఉంటాయి కాబట్టి ఆత్మగౌరవం విషయంలో కదా తెలంగాణ ఏర్పడింది. ఇదొక పాయింట్, నేను అదే వన్ పాయింట్. అయితే అందశ్రీ గారు అన్న వాక్యం దృష్ట్యా కీరవాణికి తలదన్నేవాడు ఎవడన్నా ఉన్నాడా తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పని సవాలు విరిచాడు. ఈ ముఖంగానే చెప్పేది ఏమిటంటే అందశ్రీ గారికి ఆనాడు తెలంగాణలో కవులున్నారా అని చెప్పేసి ఆంధ్రపత్రిక ఎద్దేవా చేస్తే, నా తెలంగాణ కవులు ఇంతమంది అంటూ 120 మంది సుమారు కవులను గోల్కొండ సాహిత్య సంపుటి చదువు సూరవరం ప్రతాపరెడ్డి. తెలంగాణలో ఇంతమంది అప్పుడు లైవ్లో ఉన్న కవులు ఇంతమంది, ఎప్పుడో 30వ శతాబ్దంలో 3000వ శతాబ్దంలో ఉన్న కవుల గురించి చెప్పలే. అప్పుడున్న కవులు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కవులన్నీ ఏరుకూరి వాళ్ళని పరిచయం చేస్తూ వాళ్ళ యొక్క సాహిత్య విలువ ఏంటి, వాళ్ళ వ్యాకరణ విలువ ఏంటి, వాళ్ళ ప్రబంధాలు ఏమి రాశారు, గ్రంథాలు ఏమి రాశారు, శతకాలు ఏమి రాశారు, కావ్యాలు ఏమి రాశారు అంటూ పరిచయం చేస్తూ 120 మంది కవులను వెలికి తీసి చూపించినటువంటి సూరవరం ప్రతాపరెడ్డి వారసులు మనం. ఆనాడు ఆంధ్రులు ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే ఈరోజు మళ్ళీ తెలంగాణ వ్యక్తి ఉండి ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన అందశ్రీ తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారని ఎద్దేవా చేయడం సిగ్గుచేటు. అందశ్రీ గారు ఈ తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పాలి, తప్పకుండా ఆయన ఈ వాక్యాలు విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున మేము చూపించబోతున్నాం తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారో అదే 2వ తారీఖు మేము చూపించేట కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం. ఆనాడు సూరవరం ప్రతాపరెడ్డి ఏదైతే చేసిండో అదే ఆదర్శంగా తీసుకొని తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ లేరని చెప్తున్నటువంటి అందశ్రీ కళ్ళు తెరిపిస్తాను. రేవంత్ రెడ్డి గారి ఆ బానిసత్వానికి, ఆంధ్రుల బానిసత్వానికి ఏం చేస్తున్నాడు ఆయనకు కనివిప్పగలిగేలా ఒక కార్యాచరణ చేపట్టబోతున్నాం. ఖచ్చితంగా అది 2వ తారీఖు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అది బహుశా కార్యాచరణ జరుగుతుంది. ఖచ్చితంగా తెలంగాణ మ్యూజిక్ అవసరం లేదు ఆ పాటకు, ఖాళీ దరువు చేసుకుంటే అయినా పాడవచ్చు, మ్యూజిక్ లేకుండా పాడవచ్చు. నువ్వు మ్యూజిక్ లేకుండా డైరెక్ట్ తెలంగాణ రాష్ట్ర గీతం పెట్టాడు, మాకు అభ్యంతరం లేదు. కానీ ఆంధ్రులే చేస్తున్న అభ్యంతరం. నీకు భాషా భేదం ఉందా అంటున్నావు. భాషా భేదం లేనప్పుడు మనకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మా తెలుగు తల్లికి మల్లెపూ దండనే రాష్ట్ర గీతంగా ఉంది. మరి ఈరోజు అదే పాటను ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నాం? దాంట్లో మా తెలుగు తల్లికి మల్లెపూ దండ మన తెలుగు భాషే. అందులో ప్రస్తావించినటువంటి కృష్ణ గోదావరి విరవల్లు పొంగాలని పాడుకున్న పాట ఈరోజు కూడా తెలంగాణలో ఉన్నాయి. ఈరోజు కూడా కృష్ణానది ఇక్కడే ఉంది, ఈరోజు కూడా గోదావరి పరవలు దొక్కుతూనే ఉంది. మరి ఆ మా తెలుగు తల్లి మా మల్లెపూ దండని ఎందుకు అడాప్ట్ చేసుకోవాలని అడుగుతున్నాను. మన తెలుగు భాషే కదా, భాషా భేదం లేదన్నాం కదా, మరి ఎందుకు మరి కొత్త గీతం నీకు ఏం అవసరం ఉంది? అంటే అందశ్రీ గారి పాటే గొప్ప, అందశ్రీ గారికి మించినటువంటి కవులు లేరా, అందశ్రీతో సమతూకం ఉండే కవులు లేరా, ఆ పాటకు మించినటువంటి పాట లేదా? పాట లేకపోతే రాయలేమా? అందశ్రీ గారు అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆయననే తగ్గిస్తాను అనేలాగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఉంది. ఆనాడు ఆంధ్రులు చేసినటువంటి అహంకార ధోరణి ఏం చేస్తున్నాడో ఈరోజు కూడా అంతకన్నా కేసీఆర్ ఈయన పెట్టకపోవడం ఎంత అహంకారం అవుతుందో అంతకు 10 వంతులు 100 రెంతులు కూడా అందశ్రీ గారు అహంకారంతో మాట్లాడిండు. ఆ రోజు మాట్లాడిన ఆడియో అందరూ విన్నాం. ఖచ్చితంగా తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లు లేరు అని చెప్పేటువంటి నిన్నగాక మొగలయ్య మన సంగీత కళాకారుడే కదా నేషనల్ అవార్డు తీసుకుంది. ఆయన ఇచ్చినటువంటి అవార్డు ఈరోజు ఆయన రోజు కూలి బతకాల్సిన పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి వల్ల.